పార్ట్ 2 మరి ఎప్పుడు చేస్తారు సార్? అందునా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఐ హోప్ ఇప్పుడేం నమ్మకమే కదా, నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు. అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలి, అయితేనే కదా పార్ట్ 2 వాల్యూ అవుతుంది. అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలి, ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది. సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్, అంతే, డిపెండింగ్ ఆన్ ది సక్సెస్. అదే మీరే అన్నారు కదా, గ్యారంటీగా అవుతుంది, పార్ట్ 2 గ్యారంటీగా తీస్తామని చెప్తున్నారుగా మీరు. అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిల్లిపోతుంది దేశం. దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్లారు? అప్పుడు సనాతన ధర్మం అనే థాట్తో చేయలేదు. అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు నా సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇది 17th century పీరియడ్ ఫిల్మ్ కదా, దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా. సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్, పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో